మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. మిమ్మల్ని శృతించడానికి కానీ మీ పేరు ఎత్తడానికి కూడా నేను తగనయ్యా. మచ్చి కూడా మీకు నచ్చని పని చేయని పాపినయ్యా. మీరు చెప్పింది చేయని పాపిని, చెప్పంది చేసి వచ్చిన పాపినయ్యా. నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించి మహాపరిశుద్ధుడా. శిరస్సు మొదలుకొని అరికాల వరకు పాపినయ్యా. మహాపరిశుద్ధుడా నాయన, ప్రేమగల తండ్రి, నాయన నీ ప్రేమ తెలుసుకోలేకపోతున్నాను తండ్రి. నాయన మీ మహిమను తెలుసుకోలేకపోతున్నాను. మిమ్మల్ని ఎలా అడగాలో మాకు తెలియట్లేదయ్యా. మహాపరిశుద్ధుడా, మాకు ప్రార్థన నేర్పించండి అయ్యా. మీరు చేసిన ప్రార్థన నేర్పించండి తండ్రి. ఈ ఉదయకాలపు ప్రార్థన నాయన మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని నాయన మీరు చేయించుకున్నందుకు మీకు లెక్కలేని కోటగొలు శృతి నాయన. ప్రేమగల తండ్రి, మా మీద నుండి గడిచిపోయిన రాత్రికాల పాత నుండి కాపాడి హృదయం లేపి మరి యొక్క దినము అనుగ్రహించినందుకు నీకు నీకు స్థుతులు నాయన. ప్రేమగల తండ్రి, మా మీద నుండి గడిచిపోయిన రాత్రికాల పాత నుండి కాపాడి హృదయం లేపి మరి యొక్క దినం అనుగ్రహించినందుకు నీకు వందనములు. సృష్టికర్తమైన తండ్రి, నేటి దినము నేను చేయవలసిన పనుల్లో తోడేంటో నాతో కలిసి పనిచేయి తండ్రి వేయండి. ఆమెన్. ప్రభా, మా ప్రవర్తన వల్ల నేటి దినములు బయలుపరుచుకుని ప్రవర్తన శక్తి కలిగించు. ఆమెన్. దేవాయి దినమున నాకు ఏం చెప్పినాయో నాతో చెప్పు. రక్షమైన ప్రభా, మమ్మల్ని వేటిని రక్షింపవలను వాటిని రక్షింపు. ఆమెను మా కాపురమైన ప్రభా, మా కాపురిగా ఉండటానికి నేను యోగ్యురాలు కాదయ్యా. మా కాపురమైన ప్రభా, మమ్మల్ని ఏ దారి నడిపింప దలంచుకున్న దారిని నడిపింపు. మా అమ్మేను ధనకర్తమైన ప్రభా, మేము అనుభవించడానికి వాళ్ళు మాకు ఏం అందించుతో అందుకునే సమస్య దయచేయము తండ్రి. నాయన అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎద్దరు నుండి పారిపోరని సెలవిచ్చిన తండ్రి. నాయన కొద్ది టైం ఉందని చెలరేగి ఎవరిని మిగతామని గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు నాయన. ఏడు ఖండాలు మన కుటుంబంలో ఎక్కడ దృష్టి పనిచేయకూడదయ్యా. నాలో కానీ ఇచ్చిన కొడుకులో కూతురు నుంచి ఇరుగులో బరుగులో సంఘంలో సృష్టిలో ఏడు ఖండాలు మన కుటుంబంలో ఎక్కడ దృష్టిని పని చేయకుండా దృష్టికి మారు మనసు బిక్చి వేసి గోరులో దెయ్యాలు నెలకొట్టినాడు. మా దేహాల్లో దెయ్యాలు నెలకొట్టిన ఆయన సంటి బిడ్డల మీద దెయ్యాలు పడకుండా చేతపడి చేతి పోత వేసి పట్టలు మారు మనసు భిక్షమైన మారపోతే తిరిగి వాళ్ళకి చేతపడి ఉండదు దానం చేయమని ప్రతి గృహం చుట్టూ ప్రతి మనుషుడు మీ పరిశుద్ధతలు గారిని కావులుగా ఉంచి ఇప్పుడే సాతాన్ని తండ్రి యొక్క నామంలో కుమారుని యొక్క నామంలో పరిశుద్ధాత్మ అగ్రహం సాతాన్ని బంధించి కాల్చేయమని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. నాయన విజయవాడంతటిని కాపాడండి అయ్యా. నాయన జలాన్నంతటిని నా తండ్రి బిడ్డలనైనా దిక్కులాగా అల్లగల్లబడిచ్చిపోతున్నారు తండ్రి. వాళ్ళందరినీ ప్రతి ఒక్క మనిషిలో మీరిండి జాలి కనికరాలు పుట్టించినైనా వాళ్ళకి ఆధార్ని భిక్ష వేసినైనా అనవసరాలు నీళ్ళకి కానీ ఉండటానికి కానీ నా తండ్రి నేను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నా తండ్రి వాళ్ళని ఆదరించండి నాయన. ఎవరి గృహానికి వాళ్ళకి నా తండ్రి చేర్చండి. మహాపరిశుద్ధుడా నాయన నీళ్ళు తగ్గించండి అయ్యా. మీరు ఆజ్ఞిస్తే నా తండ్రి నీళ్ళు మాయమైపోతాయి నాయన. ఇశ్రాయేలు జనాల్ని నా తండ్రి సముద్రాన్ని పాయలు చేసిన విధంగా నా తండ్రి మీరు చేసిన తండ్రి వాళ్ళకి నా తండ్రి నేలనైనా తండ్రి సముద్రంలోనే నా తండ్రి గోళ్ళ కట్టించేవాడు నా తండ్రి. అలాగే నా తండ్రి మీరు వెళ్ళి పని చేయండి అయ్యా తండ్రి. మహాపరిశుద్ధుడా సృష్టించిన సృష్టికర్త గారు నా తండ్రి నరుడు పాపాత్ముడ నిడిచిపెడితే మేము బ్రతకలేము తండ్రి. మా దోషాలు మా పాపాలని సిలువరత్నంతో కడిగి వేసిన తండ్రి ఈ ముదుమాను చేసిన పాపాలు ముత్తాలు చేసిన ముత్తాలు చేసిన పాపాలు ముదుమాన వాళ్ళు బిడ్డలు తగలకుండా ఇట్టెడతారు వాళ్ళ పాపాలు సిలువరత్నంతో కడిగి వేసి నాయన మా పాపాలని బిడ్డల ఒళ్ళో పోయకుండా సిలువరత్నంతో కడిగి వేసి నాయన ప్రతి ఒక్కరిని ఆదరించండి అయ్యా. నువ్వు ఇచ్చిన తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళ పైరున్న తెలిసిన తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా సిలువరత్నంతో కడిగి వేసిన ఆయన ప్రతి ఒక్కరిని నా తండ్రి పాపాలని బిడ్డల ఒళ్ళో పోయకుండా నా తండ్రి ఆయన పాపం వల్లనే బాధలు కష్టాలు అన్నీ వస్తాయంటే ఇబ్బందులు ఇరుకులు అప్పులు అన్నీ కూడా నా తండ్రి మా పాపాలని సిలువరత్నంతో కడిగి వేసిన తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆదరించమని మేము చేసిన మర్చేసి నాకు నేను మర్చిన కొడుకు బిడ్డలకు తగలకండి సిలువరత్నంతో కడిగి వేసిన తండ్రి మా పాపాలని మాతో అంతరింప చేయమని నా తండ్రి నీ సిలువరత్నంతో కడిగి వేయమని మీ పాదాల పట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా. ఈ దిక్కులేని అనాథులకి పెంటని చెత్తలేని పనికిమాలి వాళ్ళకి నా తండ్రి మీరే ఉండి నా తండ్రి పనులన్నీ చేసి పెట్టమని సరికాల వరకు మమ్మల్ని కడిగి మా తల తీసి మీ తలెట్టి మీరే గుండెగూట్లో ఉండి పనులన్నీ చేసి పెట్టమని నా తండ్రి ఈ కష్టాలు ఉన్న ఊరి నుంచి మరణం ఉన్న ఊరి నుంచి నేను ఈ కష్టాలు లేని ఊరు మరణం లేని ఊరు త్వరగా వస్తాను త్వరగా వచ్చి త్వరగా తీసుకెళ్ళమని మీ పాదాల పట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. దుష్టుడు కొద్ది టైం ఉందని చెలరేగి ఎవరి మీద గద్దించి సింహంలో తిరిగి నా తండ్రి శోధించి ఎంతగానో బాధ పెడుతున్నాడు తండ్రి. వాడికి మారు మనసును భిక్షవేయి తండ్రి. మా వల్ల అయితే కాదయ్యా నువ్వు అన్నిటికీ సమర్థుడు నా తండ్రి. ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ ప్రేమ అనురాగాలు పుట్టించయ్యా. మమ్మల్ని చూస్తే జాలి కనికరాలు పుట్టించేసయ్యా. ఈ దిక్కులేని అనాథుల్ని వదలక తండ్రి. నువ్వు తప్ప ఎవరు పుట్టించగలరయ్యా. మహాపరిశుద్ధుడా దయగల తండ్రి ప్రేమగల తండ్రి నీ ప్రేమకి మీ దయకి నెక్కలేని కోటగొలు శృతయ్యా. ఏలీ గారు ప్రార్థించగా నా తండ్రి వర్షం కురమ్మంటే కురిసిందంటే ఆగమంటే ఆగిందంట వాపి చేయి తండ్రి ఆగజేయి అని అడగడానికి ఆర్డర్ వేయడానికి నేను యోగ్యురాలు కాదు నువ్వు దయగల తండ్రివని కరుణ సంపన్నుడు అని నా తండ్రి శక్తిగల తండ్రివని నా తండ్రి నీకు సమస్తము సాధ్యమని మీ పాదాలు పెట్టుకొని అడుగుతున్నాను తండ్రి ఆదరించండి అయ్యా.
నాయన ఆదరించి నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి కాపాడండి అయ్యా. నాయన ఈ యొక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదయ్యా. నాయన ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ మంచాన్ని పెట్టుకుని శరీరం మట్టిలో కొన్ని కాలిపోకుండా నాయన ఈ శరీరంతో ప్రాణంతో నాయన నీ రెండో రాకడ మొదటి గుంపులో ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న అందరూ ఎగిరేలేటట్టు భిక్ష వేస్తున్నా తండ్రి. అందరూ క్షేమంగా సంతోషంగా కలిసిమెలిసి నాయన క్యాస్ట్ భేదాలు నా తండ్రి నాయన ఏమీ లేకుండా నా తండ్రి నాయన మాది గొప్ప మీది గొప్ప నా భేదాలు లేకుండా నాయన అందరూ తండ్రి బిడ్డలుగా నాయన సమాధానంగా మేము అందరం ఎగురొచ్చి ఏకమనసు కలిగి ఉండేటట్టు భిక్ష వేయమని మీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. గొప్పవారు మేము గొప్పవారు మేము పేదవాళ్ళం అన్న భేదం లేకుండా చేయి తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా నాయన ఒకళ్ళని నా తండ్రి నాయన నా ప్రార్థనలు అపార్థాలు చేసుకోకుండా నా తండ్రి నాయన మీ సమూహం అందు మీ పూరెక్కిచ్చి నా తండ్రి నాయన ప్రార్థన చేసేది నేను కాదయ్యా. ఎందుకంటే మీరు తండ్రి నాయన ఎవరిని ఎక్కిరించకుండా నా తండ్రి ఎవరిని బాధ పెట్టే పనులు మేము చేయకుండా నా తండ్రి నాయన ఎందుకంటే మీ ఎవరు నన్ను బాధ పెడితే మిమ్మల్ని బాధ పెట్టాను అన్నట్టుగా ఎవరిని బాధ పెట్టిన పనులు మేము చేయకుండా నా తండ్రి ఈ యొక్క ఆత్మని బాధ పెట్టిన మాటలు మాట్లాడినా నాయన నిన్ను బాధ పెట్టినట్టే అంటారు తండ్రి నాయన. అలాగే నా తండ్రి నాయన మారు మనసు భిక్ష వేయి తండ్రి నాయన ఎవరు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు బాధ పెట్టకూడదు, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని బాధ పెట్టకూడదు నాయన మనసుకు నచ్చినట్టు మేము ఎలా బ్రతకాలో ఎలా నడవాలో ఈ లోకంలో మాకు తెలియదయ్యా. మీరే ఉండి నా తండ్రి సంటి బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు నా తండ్రి నాయన ఈ లోకంలో ఇహానికి పరానికి సరిపోయే జ్ఞానాన్ని ఇచ్చి నాయన మా తలంపులు మా నడకల్ని ఎలా బ్రతకాలో మాకు తెలియదు మీరే మా బ్రతకంతట్లో మీరే ఉండి నడిపించమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన ఈ లోకంలో ఎవరేమన్నా మేము పట్టించుకోకుండా ఎవరేం తిట్టినా సరే మమ్మల్ని ఎవరేం శోధించినా సరే మేము ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూసే కళ్ళు మాకు భిక్ష వేస్తున్నా తండ్రి. మమ్మల్ని చిన్న చిన్న క్రీస్తులుగా చేయమని నా తండ్రి నాయన మీ పాదాలు మాకు ఓర్పిని సహనాన్ని భిక్ష వేయి తండ్రి. నాయన నువ్వు భిక్ష వేయపోతే మేము బ్రతకలేమయ్యా. నాయన నువ్వు త్వరగా వస్తున్నావు నా తండ్రి మమ్మల్ని త్వరగా శుద్ధపరిచేయ్యా. నీ రాకడికి వచ్చే లక్షణాలు ఏడు ఖండాలు మన కుటుంబంలో అందరికీ దిద్ది నా తండ్రి నాయన అలంకరించమని నా తండ్రి మీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఈ లోకం కోసం ఈ లోకం ఐశ్వర్యం కోసం ఎవరిని మేము మోసం చేయకుండా ఎవరిని నా తండ్రి ఎవరి జోలికి మేము వెళ్లకుండా నా తండ్రి నాయన దేని విషయంలో కూడా ఈ లోకం విషయంలో నా తండ్రి నాయన నీ లోకం వైపు చూడకుండా ఎందుకంటే ఈ లోకం ఐశ్వర్యంతో ఒక పెంట అన్నావు తండ్రి నాయన ఎన్ని ఇచ్చినప్పుడు కూడా వాటి వైపు చూడకుండా నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యమని నా తండ్రి మాలో నాయన గర్వాన్ని అన్ని తీసివేసిన తండ్రి అసూయతనాలను తీసివేసిన తండ్రి నాయన మాకు మంచి నాయన స్వార్థాన్ని అన్ని కూడా తీసివేయి తండ్రి అన్నీ తీసివేసిన ఆయన మాకు మంచి గుణాన్ని నీలాంటి గుణాన్ని నీలాంటి మంచి మనసుని మీరు ఇప్పుడు ఎలాగున్నారు మమ్మల్ని కూడా అలా ఉంచి మంచివారిని చెడ్డవారిని ఎలా ప్రేమిస్తున్నారు నా తండ్రి అలా ప్రేమించి చెడ్డవారిని మంచివారిగా మార్చాలని నా తండ్రి మీరు అలా అందరినీ చెడ్డవారందరూ మంచిగా మార్చి వాళ్ళకి స్వప్నాలు దర్శనాలు కనబడి మాట్లాడి అందరిని నా తండ్రి బిడ్డలుగా చేయమని అందరూ కలిసిమెలిసి ఏడుకొండలు మన కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు చేయమని నా తండ్రి నువ్వు కిందకే ఈ లోకానికే వస్తావంట నా తండ్రి అందరూ ఏకమైపోతే నా తండ్రి ఈ లోకంలోనే పరలోక రాజ్యం ఉందన్నావు తండ్రి మహాపరిశుద్ధుడా అలాగ నా తండ్రి అందరినీ ఆదరించండి అయ్యా. ఎంతగానో బాధపడుతున్నారయ్యా తండ్రి తిండి లేక నా తండ్రి ఏడు ఖండాలు మన కుటుంబంలో అనవసరాలు లేక నీళ్ళు లేక ఉండటానికి నీడ లేక నా తండ్రి ఒక్కసారి జ్ఞాపం తెచ్చుకోరా తండ్రి ఒక్కసారి కనికరించరా మహాపరిశుద్ధుడా ఎంతగానో బాధపడుతున్నారయ్యా. అధికారులు మొదలుకొని సంటి వీళ్ళ వృద్ధుల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి తెలియక వీళ్ళకి ఏం చేయాలి వీళ్ళకి తెలియక నా తండ్రి అన్నింటినీ సృష్టించిన సృష్టికర్త గారు మీరే అన్నీ సరిచేసిన తండ్రి కాపాడమని మీ పాదాల బట్టి భిక్షమడుకుంటున్నాను భిక్షాందేహి అని అడుగుతున్నానయ్యా. నాయన ప్రతి ఒక్కరిని ఆదరించయ్యా ఆదరించే తండ్రి గారు కరుణించే కరుణామూర్తి గారు శక్తిమంతుడి గారు ఈ శక్తి లేని వాళ్ళు అడుగుతున్నామయ్యా ఈ కరుణ లేని వాళ్ళు అడుగుతున్నాం మహాపరిశుద్ధుడా కరుణ సంపన్నుడా నా తండ్రి ఈ దయ లేని వాళ్ళు దయగలవాడా అని మీ పాదాల బట్టి భిక్షమడుకుంటున్నాను తండ్రి మేము మరిచినా నువ్వు మరవనన్నావు తండ్రి నేను మిమ్మల్ని విడవను ఎడబాయిని అన్నావు తండ్రి వినటానికి నా చెవులు మందవలేవు అన్నావు తండ్రి మీ నామని ఏదడిగినా చేస్తానన్నావు తండ్రి తట్టుడు తీయబడిను వెదకుడి దొరుకునన్నావు తండ్రి మేము మా భక్తులు ఏమాత్రమే తగ్గింపు ఉండకూడదయ్యా మాలో వేషధారి భక్తిని తీసివేసి నిజమైన భక్తిని భిక్ష వేసిన తండ్రి వాక్యం చదువుకొని కీర్తనలు పాడుకొని ప్రార్థన చేసుకొని నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జ్ఞానం చేసుకొని నా తండ్రి ప్రతి క్షణం నీ యందు నా
తండ్రి నాయన ఈ లోకంలో నా తండ్రి అనేక పాపాలు చేస్తున్నావు తండ్రి, నువ్వు ఇవ్వని కానీ నువ్వు చూస్తున్నావని నాయన అందరూ భయపడి నా తండ్రి ఎటువంటి చిన్న పాపం కూడా చేయకుండా నా తండ్రి నాయన అందరూ మంచిగా బ్రతికేటట్టు నా తండ్రి ఏడుకొండల మన కుటుంబంలో అందరూ మంచిగా బ్రతికేటట్టు భిక్షవే తండ్రి నాయన నన్ను మార్చయ్యా, కుటుంబాన్ని మార్చి తండ్రి నాయన అందరూ మంచిగా ఉండాలి తండ్రి నాయన దేవుడు క్షమించ